ప్రమాదం గుజరాత్ స్టేట్ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ పోయే ఫ్లైట్లో 242 మంది పోతే ఒక్కైనా మాత్రమే బతికి బయటపడ్డాడు. 241 మంది చనిపోయారు. ప్రథమాదవశత్తు ఓ కాలేజ్ దగ్గర పడితే అక్కడ కూడా డాక్టర్లు మరికొంతమంది చనిపోయారు. కానీ చనిపోయిన వాళ్ళు పోయారు. అది ఎవరి తప్పు లేదు, ఫ్లైట్లో తప్పు లేదు, ఇంకోటి లేదు, అదృష్టం అది అంతే, భగవంతుని దయ. కానీ ఈ 241 మంది ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ చదువులు ఏంటి, ఎంతమంది బాధపడాలి. పోయింది 241 మంది అని అందరూ అనుకుంటారు, అట్లా కాదు. మిగతా వాళ్ళు కూడా బతికిన వాళ్ళు కూడా ఎంత నరకం అనుభవించాలి. చదువుకునే వాళ్ళు ఉంటారు, ఇంకో వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల తండ్రులు ఉంటారు. వీళ్ళందరి గురించి ఆలోచించాలి. ఇప్పుడు జనం అనుకునేది అంటే 241 మంది పేరు, 241 మంది పేరు, 241 మంది కాదు, 241 ఇంటూ 4 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉంటారు, భార్య ఉంటారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటిది? ఈ సీఎం కూడా చనిపోయాడు, మాజీ సీఎం కూడా పోయాడు. ఆయన ఎందరికీ మేలు చేసిండు, ఇంకెంత చేసేది ఉండే. అంటే ఏదైనా కానీ చనిపోయినలే కాదు, వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక కాంట్రాక్టర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కాబట్టి వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు ఇప్పుడు బతికున్న సత్యల కింద లెక్క ఎట్లా బతుకుతారు చెప్పు? తిండి పెట్టేది వీళ్ళు. ఒక ఉద్యోగం చేస్తాడు, ఒక ఆయన అయితే ఫ్యామిలీతో పోతుండట. అక్కడ వీసా వస్తే బయటికి అమెరికాకు జాబ్ అక్కడ వచ్చినట్టయితే భార్య పిల్లలు 3 పిల్లలు ఈయన తీసుకొని పోతుంటే మధ్యలో వేరు వాళ్ళ మీద వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి మాకే దుఃఖం వస్తుంది. దయచేసి అందరూ బాగా ఈనుండి, బాగా ఆలోచించండి. దాన్ని తప్పైతే వద్దు లేదు, అంత భగవంతుని దయ, వీళ్ళు అదృష్టం, ఏం చేయలేము. కానీ వాళ్ళ గురించి ఆలోచించి ఒక 5 సెకండ్లు మౌనం పాటించండి. ఇటువంటి సంఘటన ఇక ఎప్పుడు జరగకూడదని భగవంతుని కోరుకోవాలి. ధన్యవాదాలు.